हेलो फ्रेंड, टेक्निकल पार्टनर शो में आपका स्वागत है। दोस्तों, अत्तरिंटिकी दारिड्डी मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। अब जो सीन है दोस्तों वो है जो सामंत की जो बहन है उसके बॉयफ्रेंड को लेके वापस आना है। पवन कल्याण जी को भेजा गया है। एंड सामंता और रानी का जो कॉमेडी देखे हैं, लास्ट सीन बड़ी मजा आया था। काफी कॉमेडी देखने मिले थे उसमें। एक्सपेक्ट कर सकते हैं कि अभी जो सीन में सामंता है, अली भी है, कुछ कॉमेडी प्लस फाइट सीन मुझे लगता है जरूर होगा, क्योंकि वो जो उनका डिस्क्रिप्शन दिया था, वो जो ये जिनके पास जा रहे हैं सब विलन टाइप से लग रहे हैं वो लोग, उनके पास फाइटिंग हो सकता है, क्या पता देखने में। तो दोस्तों देरी नहीं करते हैं, एक और जबरदस्त सीन इस मूवी से देखते और अपना रिएक्शन देते हैं। और दोस्तों अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है प्लीज सब्सक्राइब कीजिए, हमको ऐसे ही सपोर्ट करते रहिए। आइए ये सीन देखते हैं। మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సల్ తీసుకెళ్దామని. వెయిట్ చేయనా? వెయిట్ చేస్తావా? వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావు? అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభన అయిపోయేలా ఉంది. రండి. నువ్వు వెళ్ళొస్తున్నావు మరి వస్తాడమ్మా. ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు? కొడతారండి. ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారంటే, ఆ రోజు ఇంటి బయట మీరు కోటీశ్వరు అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం. చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. నమస్కారం సార్. నమస్కారం. లడ్డూలు తీసుకోండి. మీరు? నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు? మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా? నిజం చెప్తే నమ్మరని. ఇగో ఆ పైన కుమ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు. వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అన్నమాట. పద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు. ఎప్పుడు పడితే అప్పుడు పాజు నొక్కేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయింది అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన. ఇటెల్లా సార్. చెప్పానా? లడ్డూలు లడ్డూలు. నిజం చెప్పుకున్నట్లేదు యాదవ్లో. గురుగారు నిజం నిప్పులాంటిది. చెప్పేవాడు కాలుతుంది, అని వినేవాడికే నచ్చగా ఉంటది. అయిపోయి పెళ్లికి హడావడి ఎక్కువ అని పాపం ఆనసు వస్తుంటే చాలా జాలి అవుతుంది సార్. सब पीछे ही है लेकिन वो नोटिस नहीं कर रहा। ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాబట్టి ఎలా ఉంటాను? ఏదో ఆడం గడుపు లాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆల్రెడీ అడ్రస్ చెప్పింది. చాలా మంచోడు. 2 లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవరు మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. ఏంటి అలా చూస్తున్నావు? కుమ్మేస్తావా? लड्डू कार ये रेडी भी कर ఈనాడు మంచోళ్ళలో ఉన్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పేవాడికి కాలుద్ది, వినేవాడికి మండుద్ది. ऐसे थोड़ी छोड़ देगा। सुबह पे यार
इसको लगा था पिक्चर लग के उसको लगा था पिक्चर लग के उसके पीछे तू कितना बंदे इतना से घूम रहा बाप वही तो गुंडा लोग ही होते हैं वो विंडो पे ఇంట్లో ఉండాల్సింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను? దీని గతం గుర్తుకొచ్చేసి लेकिन खराब भी हो गया उसको याद आ गया మీరే కదా మా అక్కని కిడ్నాప్ చేసింది. इसको హే, నా డ్రెస్ ఎవరు మార్చేశారు? చూస్తున్నాను రా ఇదేంటి? చెప్పు, ఎవరు మార్చారు? చెప్పు. उसमें क्वेश्चन पूछे నువ్వే నాకు తప్పు చేశావు. అందుకే అందరూ వస్తున్నారు. అసలు ఈ గొడవ ఏంటి? You don't know. I'm really serious. Tell me now. जल्दी दो घूम रहा था अरे रे 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 పారిపోతున్నాడు బాబు ఎవడరా మరి పడిపోయినాడు బాబు యో నా బిడ్డని సాగు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా చూడబ్బా చెస్ బోర్డ్ లో రాజు కూడా నీలాగే ముసలాడు ఒకే ఒక్క అడుగు అటేస్తాడు ఇటేస్తాడు మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు బొంగులది ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అది వాడి బలం నీ బలం ఎవడు ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు ఎవడి కండ చూసి కేకలేస్తావు ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు ఎవడు ఏనుగు నాటి ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు ఈడే నా పోతు इसके साथ होगा ఇది నా పొగరు దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే వావ్ మంచి టైమింగ్ పట్టారా ముట్టుకుంటే కొట్టినట్టే పెట్టుకుంటే చచ్చినట్టే దీనికి మంచి రిధం యాడ్ చేయకూడదు మంచి పాట అవుద్ది ఆ కోపిలం నరసింహస్వామి పేరు చెప్పి बाहुबली का ये वही है పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్ ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన కుర్చినట్టేనా నా దగ్గర ఉన్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్ పేలిపోతారు बाप रे इतना लोग जा रहे हैं गाड़ी चल उसका बीच में तक मारा था घूम रहा था अरे फास्ट फास्ट कर रहा है
खत्म ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్, అవతలది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది ఏంటి జాగ్రత్త. ये म्यूजिक ఆ నెట్ తీసిపోతా ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సినోడు. నీ బిడ్డది పెళ్ళే కానీ ఆ బిడ్డది చావు, ఏది పెద్ద కష్టం? ఆ? నా క్వశ్చన్ లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్ లో ష్యూరిటీ ఉంటుందా? ఆ? చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు డ్రైవర్ తో డిస్కస్ చేసే ధైర్యం ఉంది కానీ అమ్మా నాన్నలతో చెప్పాలన్న జ్ఞానం లేదా నీకు? అది కాదు సార్, ఏం కాదయ్యా, అసలు ఇతను ఎవడు, ఏం చేస్తున్నాడు, పెళ్లి తర్వాత నిన్నెలా చూసుకుంటాడు, ఏంటి ఏమి ఎక్కర్లేదా? ఏందందు ప్రేమిస్తే చంపేస్తాం, పెళ్లి చేసుకుంటే కాల్చేస్తాం అనేంత మూర్ఖత్వం మాకు లేదు. రవి, మాకు నీ మీద ప్రేమ ఉంది. నీ ప్రేమ మీద గౌరవం ఉంది. ये लोग आए నీ బిడ్డ ప్రేమ అంటే అంత గౌరవిస్తున్నావు, నా బిడ్డ పెళ్ళంటే గుడ్డెంట్ అంత గౌరవం లేదు ఎడికే. దాని పెండ్లి కొండిన పొల్లా వాసన 10 ఓళ్ళకి తగలాలనుకున్నా, ఇప్పుడు ఈ గొడవ 100 ఓళ్ళకి తెలిసిందే. ఎంత బైసాట్లే, ఈ డబ్బా కట్నం దొబ్బే, ఈ నన్ను దొబ్బే, నా బతుకు దూతి కంటే సొలకనా నీటి కంటే పల్సనా అయిపోయా. నువ్వు పెద్ద లాయర్ అంట కదా, నువ్వే న్యాయం చెప్పు సామే, చెప్పు. తీసుకోండి సార్. सेटल होगा लग रहा है. कितने लोग हैं? ఇప్పుడు మీకు దాహం ఇచ్చిన ఆమె నా చెల్లెలు. పెళ్ళైన 10 రోజులకే పుట్టింటికి వెళ్ళరా, దీపావళి వెళ్ళాక వచ్చి తీసుకెళ్తానన్నాడు మా బావ. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. उसका हस्बैंड नहीं है. పలావు మిగిలిపోతే పాలేరులు తింటారు సార్, కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక ముద్ద కూడా తినలేరు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేని అతనికి ఇచ్చేయడం మీకే నష్టం. మీ పేరు సిద్ధప్ప. సిద్ధప్ప. సిద్ధప్ప గారు, మీకెంతైందో చెప్పండి, రేపు నా కూతురు పెళ్లికి ఖర్చు అయింది అనుకుని అది నేను భరిస్తాను. वो कुछ डाउरी वगैरह డబ్బిస్తావా నాకు? ఈ సిద్ధప్ప నాయుడు మానం కొనేంత ముళ్ళుండదు అది కాడా? ఏంటి రకం చూపిస్తున్నా? ఇవన్నది పంటలు కోయడానికి, పేకలు కోయడానికి కాదు. కొట్టాలనుకుంటే ఈయన కొట్టు. కొడుకు పెళ్లి ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి కొప్పుకుంది ఈయన. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడుతున్నారు నాన్న. మనలాంటి వాళ్ళు అయితే మనుషులు పెట్టి బయటికి గంటేస్తారు. సారీ అండి, నాన్నేదో బాధలో. ఆయన మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను. कुछ और बोलेगी. మీకు డబ్బిస్తాం पक्का शादी के लिए बोलेगी. పోయిన మీ పరువుకు బదులుగా మా ఇంటి మర్యాదని మా రెండో लगा అమ్మాయిని एक बार मत को. మీ అబ్బాయికి ఇస్తాం. वो लड़का ठीक लग रहा है सोचिए. తీసుకెళ్ళండి అన్నయ్య గారు. ये अरे ఈ తల్లి నాకు ఇంకో బిడ్డ ఉండదు అనుకుంటాను. కడుపులో బిడ్డ చూసుకుంటా, నీకు పసుపు కుంకుమ పెట్టేదానికి సమయానికి నా ఆడది కూడా లేకపోయా. పర్లేదమ్మా, ఇచ్చి. दे दो वो. నువ్వు మీ అత్తని తీసేతానికి వచ్చినట్లేదు, ఆవిడ కూతురికి పెళ్లి చేయడానికి వచ్చినట్టుంది. ये सीन भी अच्छा ही था. ट्विस्ट आ गया इसमें. स्टार्ट अच्छा हुआ था कॉमेडी के साथ. जो वो अली वही वाला फॉर्मूला लेके गया था उसको वहाँ भागने वाला कॉमेडी पर फ्लाइट भी सीन था, लेकिन यहाँ पे अच्छा ट्विस्ट हो गया है अभी. देखना वही क्या देखना. हाँ, डिसीजन ऐसा. ये भी अच्छा एंटरटेनिंग था, मैंने प्लस कॉमेडी तो था ही था, प्लस
जो Fighting समांता अच्छा वाला भी था। कॉमेडी था, वो जो उसको याद आ गया ठीक ठाक, अचानक से याद आ गया। बहुत स्टाइल में आ रही थी जब मारू जो पवन कल्याण जो घूम घाम पिटाई पिटाई दिए सब पूरा सब बात मान लेंगे ऐसे करके बैठ गया आगे। देखना है अभी आगे का ट्विस्ट क्या है। अरे और वो पर्टिकुलर एक जगह जो मुझे ना लास्ट का जो बीजीएम मुझे अथड़ू को याद आया था, हाँ है ना? हाँ उसमें त्रिविक्रम सर का ना बोला वो भी तो हाँ। मुझे अभी याद आ रहा था अथड़ू का। पता है म्यूजिक डायरेक्टर कौन है दोस्तों? आपको भी क्या लगा, क्या सीन पर्टिकुलर नोट DSP कीजिएगा। का ना, हाँ डीएसपी करेक्ट, वो भी शायद डीएसपी था मुझे लग रहा है, हो अथड़ू सकता है। ऐसा लग रहा है। तो पर्टिकुलर सीन पक्का वहीं का है अथड़ू का। फाइटिंग के बाद का जो सीन था यहाँ भी सेम फाइटिंग के बाद का सीन यूज हुआ है ना? कितना मस्त था, जिससे कितना अच्छा मूवी है अथड़ू। आप सोचिए कि छोटे छोटे चीज भी थोड़ा याद है हमको। ये भी अच्छा दोस्तों, मजा आया। होप आपको भी अच्छा लगा हो। इगरली वेट रहेगा आगे का सीन। अभी जो ड्रामा खुला है इसमें कैसा क्या होने वाला है पता नहीं, है ना? विलेन भी एंट्री होगी, अब तो छोड़ेगा नहीं। एक बार तो गया, दूसरा बार भी छोड़ेगा क्या? वही फिर से उसका मुश्किल है। करेक्ट करेक्ट। ठीक है दोस्तों, फिर इगरली वेट है आगे का सीन का। तब तक के लिए अलविदा, टेक केयर। बाय।